తెల్లవారుజామున 4:15 కల్లా రామనాథస్వామి ఆలయానికి వచ్చి స్ఫటికలింగ దర్శనం 200 రూపీస్ టికెట్ లైన్లో నిలబడి టికెట్ తీసుకున్న తర్వాత మాకు అభిషేకం చేపిస్తాను అన్న అతనికి ఫోన్ చేశాము. అతను వచ్చి లైన్లో నిలబడిన తర్వాత మమ్మల్ని ఎక్కువసేపు లైన్లో నిలబడకుండా, కానీ 200 రూపాయల టికెట్ కూడా చాలామంది భక్తులు ఉన్నారు, పక్క నుండి తీసుకువెళ్ళి వెంటనే దర్శనం చేపించేశారు. దర్శనం అయిన తర్వాత బావుల స్నానానికి తీసుకువెళ్తానన్నారు. అంటే మేము ఫస్ట్ అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత బావుల స్నానం చేస్తాము అంటే అతను సరే అన్నారు. మేము అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళి అగ్నితీర్థంలో స్నానం చేసి మరలా బావుల దగ్గరికి వచ్చి 20 బావుల స్నానం చేసిన తర్వాత మరలా అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళటానికి అతనికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అతను వచ్చి అభిషేకానికి తీసుకువెళ్ళారు. అభిషేక దర్శనానికి కౌంటర్ దగ్గర ఒక బిందె నిండా, ఒక చిన్న సైజు బిందె నిండా పాలు, పూలు, పండ్లు అవన్నీ ఇచ్చారు. మరలా మేము తీసుకువెళ్ళిన గంగాజలము అవన్నీ తీసుకొని వెళ్ళి లైన్లో నిలబడ్డాము. ఎక్కువ రద్దీ లేదు. రామనాథ స్వామి మీద మేము తీసుకెళ్ళినవన్నీ అభిషేకం చేశారు అక్కడ ఉండే అయ్యవార్లు. తర్వాత మాకు ప్రసాదం ఇచ్చారు. అవి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళు కలిశారు. అందరం 9 కల్లా వెళ్ళిపోతున్నాము, త్వరగా వచ్చేయండి అన్నారు. అప్పుడు దాదాపు 8:30 అవుతూ ఉంది టైము. ఇంకా మేము వెంటనే రూమ్కి వెళ్దామని అనుకున్నాము. మా రూమ్ దగ్గరలోనే ఉంది. అంతలో ఇసుక తీసుకోలేదు అని చెప్పి ఇద్దరము అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళి ఇసుక తీసుకొని మళ్ళీ రూముల దగ్గరికి వెళ్ళి లగేజ్ అంతా ఆల్రెడీ ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఏమైనా చిన్న చిన్నవి 1, 2 ఉంటే అవన్నీ సర్దేసేసుకొని బస్సులో లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ టిఫిన్ తినడానికి వెళ్ళాము. అందరం టిఫిన్ తిన్న తర్వాత బస్సు ఎక్కేసాము. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఎలా వెళ్ళాను, ఏం చేశాను అన్నది నాకేమీ గుర్తుండదు. ఎప్పుడన్నా నాకు గుర్తొచ్చినప్పుడు నేను ఈ వీడియో ప్లే చేసి చూసుకుంటే ఓహో నేను ఇట్లా వెళ్ళానా అని అనుకుంటాను అని చెప్పి ఇదంతా నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను. నాకు గుర్తు ఉండాలి కదా. ఇంకొక 2 మంత్స్ తర్వాత లేకపోతే 3 మంత్స్ 1 ఇయర్ తర్వాత నేను ఏం చూసాను అన్నది నాకేమీ గుర్తుండదు. ఎప్పుడన్నా నాకు నా మెమరీ నాకు కావాలి అని అనిపిస్తే ఎప్పుడన్నా ఈ వీడియో ఓపెన్ చేసి ఇలా జరిగిందా అని అనుకుంటాను.